హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఒక్కల మొఖాలు కనిపించట్లేదు లైటింగ్ లేక. హలో అండి, అందరికీ నమస్కారం. మేము ముందుగా కొత్త ఇల్లు తీసుకున్నాం. మీ అందరికీ మా వీడియో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మా ఇంటి పక్కన అంటే పక్కనే ఇలాంటి ప్లేస్ ఉందన్న విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. అది కూడా నేను యూట్యూబ్లో చూస్తే తెలిసిందండి. ఇన్స్టాగ్రామ్లో చూడలేదు, యూట్యూబ్లో చూశాను. సునీత హోమ్ టెక్కర్ అని. సో చాలా చాలా అసలు ఎంత బాగున్నాయంటే గ్రాస్ ఐటమ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. మేము ఇక్కడ అష్టలక్ష్ములను తీసుకున్నానండి పూజా మందిరంలోకి. అలాగే బెల్ తీసుకున్నాను. సో చాలా 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 మంచిగా అనిపించింది. చాలా పాజిటివ్ వైబ్ అనిపించింది అనమాట. నేను కేవలం ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు టైం లేదు, అప్పటికి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి నేను హడావుడిగా షాపింగ్ అయితే చేస్తున్నాను. నేను మీనాక్షి వచ్చున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి మేము పాత ఇల్లు ఏదైతే ఉందో రెంట్కి ఉన్నప్పుడు ఉన్న ఇల్లు ఉందో ఎఫ్సై కాలనీ ఫేజ్ 2 అటువైపు నుంచి మేము వనస్థలిపురం రైతు మార్కెట్ వెళ్తున్నప్పుడు మాకు రైతు మార్కెట్ బ్యాక్ సైడే కనిపించింది అనమాట అండి. అక్కడ ఉంటుంది. సో మీకు ఫుల్ వీడియో చూడండి. ఆవిడతో కూడా నేను మాట్లాడాను, అన్ని వివరాలు మీకు తెలుస్తాయి. మా వీడియో ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే చందు గారి ఫ్యామిలీ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట మా వీడియోస్ అన్నీ కూడా చందు గారి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లోనే వస్తాయి. ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు లేదండి. ఆల్మోస్ట్ అన్ని వస్తువులు ఉన్నాయి. పూజకు సంబంధించినవి కావచ్చు, హోమ్ డెకరేషన్ కావచ్చు, చాలా చాలా బాగున్నాయండి. అండ్ కలెక్షన్ అయితే చాలా అదిరిపోయింది. ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. వీళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయంట అండి. ఒకటి కుకట్పల్లిలో, ఒకటేమో వనస్థలిపురంలో. ప్రజెంట్ అయితే నేను వనస్థలిపురంలో ఉన్నాను. నేను ఇది కూడా కుంకుమరణి కూడా ఇంకోటి తీసుకున్నాను అనమాట. నేను 4 ఉన్నాయి, తీసుకోవచ్చా లేదా అని అడుగుతున్నాను. అంటే గంధంకి, అక్షంతలకి, ఇంకేంటి పసుపు కుంకుమకి, గంధంకి, అక్షంతలకి 4 ఉన్నాయన్నమాట. అది కూడా తీసుకుందాం అనిపించింది అనమాట. సో మీనాక్షి ఫోన్లో సాంగ్ పెట్టేసింది, దానివల్ల నేను ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను. మిగతాదంతా కూడా నేను ఒరిజినల్గా వీడియో వాయిస్ వస్తుంది. కంటిన్యూస్గా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. 4 ఉండొచ్చు మరి. ఒకటి పసుపు కుంకుమ, గంధము, అక్షింతలు ఇది ఉంటే కొంచెం మనకి 4 ఉంటాయి. అక్షింతలు, పసుపు కుంకుమ, గంధం ఉంటుంది. అదైతే పసుపు కుంకుమ, అక్షింతలే ఉంటుంది. హలో అండి, నమస్కారం అండి. చూస్తున్నాను మీ వీడియోస్ అన్నీ చూసొచ్చాను. మేము ఎఫ్సై కాలనీ ఫేజ్ 2లో ఉంటాము, పక్కనే ఉంటాం. ఎస్ అయితే మేము ఇప్పుడు ఇక్కడ 8th నగర్లో హౌస్ తీసుకుంటాము. సో థ్యాంక్ యూ అండి. 8th అందులో ప్రవేశం. సో పూజా మందిరానికి మొత్తం డెకరేషన్ కొన్ని తీసుకుందామని వెతుకుతా ఉన్నాను. యూట్యూబ్లో మీ వీడియో చూసాను. సో చాలా మంచిగా అనిపించింది. విజిట్ చేశాను. మీ యూట్యూబ్ ఛానల్ కూడా అన్ని వీడియోస్ ఉన్నాయి కదా మీరు, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చూసాను. చాలా బాగున్నాయి అండ్ నిజంగా చాలా చాలా బాగున్నాయి. అండ్ వర్తబుల్ ప్రైజెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. ఒకటి ఉంది, ఒకటి లేదండి. నేను ఇంకా మీరు ఇవన్నీ చూపించినదేమో అనుకున్నాను. యూట్యూబ్లో కొన్ని చూపించారు కానీ ఇంకా చాలా ఉంది. ఇక్కడ ఒక ప్రపంచంగా ఉంది. సో తక్కువ ఇన్స్టాలో. ఓకే, ఒకసారి ఇలా అది ఆఫ్ చేసి ఇటువైపు తీయండి. ఇన్స్టా అది ఆఫ్ చేసి మీనాక్షి అవన్నీ ఒకసారి చూపించుకోండి. నేను మీనాక్షి అది ఆపేసా.
తాంబరం లేదమ్మా, తాంబరం బ్రాస్ తాంబరం. హలో అండి, అందరికీ నమస్కారం. మేము ముందుగా కొత్త ఇల్లు తీసుకున్నాం. మీ అందరికీ మా వీడియో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇంటీరియర్ వరకు అయిపోతుంది. మాకు గృహప్రవేశం 8వ తారీఖున జరగబోతుంది అనమాట. సో దగ్గర రేపేనండి. సో యాక్చువల్లీ రేపటి దాకా పనులు అవుతూనే ఉంటాయి కదా. సో తను సునీత గారు, మీ అందరికీ ఐడియానే ఉంటుంది. సునీత హోమ్ డెకర్ షోరూమ్కి అయితే నేను వచ్చానమాట. ఇది వచ్చేసి మా వనస్థలిపురంలోనే ఉంది. రైతు మార్కెట్కి వెనకాల సైడే ఉందన్నమాట, బ్యాక్ సైడ్. మేము ఎఫ్సీ కాలనీ నుంచి వచ్చేటప్పుడు అయితే మాకు ఇది దాటాకే రైతు మార్కెట్ వస్తుంది. సో సునీత గారు నిజంగా ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను. నేను ఒక్క ఐటమే తీసుకుందామని వచ్చా, కానీ 4-5 ఐటమ్స్ ఆటోమేటిక్గా తీసుకున్నాను అనమాట. సో మళ్ళీ అడుగుతున్నాను, ఇన్స్టాగ్రామ్లో అడిగాను ఆల్రెడీ. మీ మాటల్లో ఇదే పెట్టాలని మీకు ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది? దైవ సంకల్పం అండి. ప్లాన్ అయితే కాదు, మాకు ఇదే చెయ్యాలి అనేది. ఏదో ఒకటి చేద్దాము అని అనుకున్నాము. ఆన్లైన్ బిజినెస్ లాగా ఇంట్లో స్టార్ట్ చేసిన ఇది ఇంత పెద్ద ఇప్పుడు 40 members కి మేము శాలరీ ఇవ్వగలుగుతామంటే అదంతే పెద్ద ఆయన సంకల్పం. అంతే, ఇంకా ఆయన ఇలా తీసుకొచ్చారు ఈ దారిలోకి, అంతే. మీ ఎక్కడెక్కడ ఉన్నాయండి బ్రాంచెస్? కుకట్పల్లిలో ఉందండి. అంతే, కుకట్పల్లి. ఇది ఇంతకంటే పెద్దగా ఆలోచించాలన్నా భయం వేస్తుంది. స్టాక్ మీరు అంటే ఇప్పుడు ఒక ఐటమ్ వాళ్ళు ఏదైనా నచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో చూసారు, ఈ ఐటమ్ మాకు కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతారా అని అడుగుతారా అండి ఎవరైనా? కస్టమైజ్ అంటే కొన్ని ఉంటాయండి. ఏది మనకి లాస్ట్ లో ఫినిషింగ్స్ ఇట్లాంటివి అయితే చేపిస్తాం. స్టోన్ వర్క్ ఫినిషింగ్స్. ఓకే, మన దగ్గర తీసుకున్నాక మాకు ఇలా మోస్ట్లీ మన దగ్గర దొరకంది బయట దొరికేది అంటూ ఉండదు. మాక్సిమం అన్ని దొరుకుతున్నాయి. సో అలాంటిది ఏదన్నా ఉంటే ట్రై చేయొచ్చు. కానీ కొన్ని అయితే మాత్రం స్పెసిఫిక్ గా బల్క్ లో అయితేనే చేస్తారు అన్నమాట. ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదా, బోనాల కోసం మీరు ఒక చిన్నది చూపించారు కదా మాకు. అక్కడ ఉంది, అదేనా? ఎక్కడ ఉన్నాయి? చాలా ఉన్నాయి కుండల ఆప్షన్స్. కాకపోతే ఇదంతా కుక్వేరేనండి. నేను ఇవి చూడటం ఫస్ట్ టైం. కుక్కర్సా? రాగి కుక్కర్లు, ఎండి కుక్కర్లు, ఇత్తడివి, రాగివి. అవన్నీ కంచు పాత్రలు అండి. ఆ సెక్షన్ ఉంది కదా పక్కన, ఇవన్నీ కంచు అండి. పక్కన ఇవన్నీ కంచు. ఓకే, కంచులో కూడా మన దగ్గర దొరకని ఐటమే ఉండదు ఇంకా. ఓకే, ఇప్పుడు వీటిలో తింటే కూడా చాలా మంచిది అంటున్నారు కదా. కంచు ప్లేట్స్ కూడా ఉంటాయి, ఇత్తడి ప్లేట్స్. డిపెండ్స్ అండి బడ్జెట్ ని బట్టి. ఇప్పుడు కొంచెం కంచు అనేది కంపారిటివ్లీ ఇత్తడి మీద కాస్ట్ ఉంటుంది. అంటే అన్ని కలిపి ఉంటాయి కాబట్టి కదండి కంచు అంటే. 2 tin plus కాపర్. చిన్న మిస్టేక్స్ వస్తూనే ఉంటాయండి, ఎందుకంటే మేము ప్రిపేర్ గా లేం కదా రాసుకొని. లేదండి, ఇత్తడైతే జింక్ ప్లస్ కాపర్, ఇదేమో కాపర్ ప్లస్ టిన్. అట్లా ఎలాయ్ మెటల్ 2 కలుస్తాయి. అది మనకి టిన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అది కొంచెం ప్రైస్ ఉంటుంది. అసలు ఏది తీసుకోవాలో ఏది తీసుకోవద్దో తెలియట్లేదు, అంత బాగున్నాయి. నాకైతే మళ్ళీ మెయిన్ బాగా నచ్చినట్టుంది చాలా. నేను ఎప్పుడో వెళ్ళిపోవట్లేదు ఇక్కడ నుంచి. ఇది చూడండి ఒకసారి, మందిరం ఎంత చక్కగా ఉందో.
ఇంకా మా కృష్ణయ్యని మీరు ఒక రోజు పని కట్టుకుని వస్తే ఇప్పుడు రేపే గృహ ప్రవేశం అంటున్నారు కదా, మీకు టైం ఉండదు. ఉండట్లేదు. చాలా మంది ఉన్నాయి కన్నయ్యలు కృష్ణయ్యలు చాలా. మేము కన్నయ్య అంటాను నేను ఎక్కువ. యా, మా చిన్న పాపకి కృష్ణుడు అంటే ఎంత ఇష్టం అంటే ఎప్పుడు ద్వారకా వెళ్దామని ప్లాన్. చాలా ఇష్టం మా చిన్న పాపకి అనమాట, బాగా చాలా. నాకేమో స్వామివారు శివయ్య, ఆమెకి బాగా కృష్ణుడు అనమాట. ఆమెను తీసుకెళ్ళాలి అంతే. అంటే అట్లా ఉంటది, పిల్లలకి ఉంటది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అని, అలా అన్నమాట. చాలా బాగుందండి. ఇవి బోనం కుండలు అడిగారు, ఇవేనా? లైట్ వెయిట్ లో, వెయిట్ తక్కువగానే ఉన్నాయి. లైట్ వెయిట్ అడుగుతారండి, తల మీద పెట్టుకోవాలంట కదా. అవును, అందుకని ఇట్లా లైట్ వెయిట్ అడుగుతారు. ఓకే. ఇవి పాలు పొంగించుకోవడానికి కూడా పనికి వస్తాయి కదా. యూజువల్ గా ఏంటంటే పాలు పొంగించుకోవడానికంటే మళ్ళీ తర్వాత కొంచెం మందంగా ఉండేవే ప్రిఫర్ చేస్తారు. కొంతమంది ఇలా కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మళ్ళీ పిల్లలు వాడరు అని లైట్ వెయిట్ లో తీసుకుంటారు. ఇంకా అది డిపెండ్స్. కాకపోతే ఏది కావాలన్నా మన దగ్గర ఉంటుంది. అవును. సో మేము ఇంకా నేనైతే పూజా మందికి సంబంధించినవన్నీ తీసుకున్నానండి. సో సునీత గారు వాళ్ళ నెంబర్ పెడతాను. ఆన్లైన్లో కూడా వీళ్ళు ఆన్లైన్ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు. ఇదైతే నో ప్రమోషన్ అండి, ఇది నేను నా స్వంతంగా నేను తీసుకున్న వీడియో. బికాజ్ ఎందుకంటే నాలాగే వెతకకుండా చాలామందికి ఈజీగా దొరకాలని. ఆల్రెడీ సునీత గారు ఇన్స్టాగ్రామ్లో అంత ఫేమస్, యూట్యూబ్లో కూడా చాలా ఫేమస్ అనమాట. సో మీరు తన పేజ్ని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా సరే ఇట్లా మనకి ఇచ్చి ఒకసారి చూపించమ్మా మొత్తం. ఇందులో మీకు ఏవి కావాలన్నా మీరు. దండలు కూడా మీరు నోటీస్ చేశారో లేదో, మన దగ్గర చూసారా రియల్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి. అవునండి, రియల్ ఫ్లవర్స్, చామంతులు. అవును అక్కడ కదా క్లాత్ తోటి చేసినవండి. ఓకే, చూసారు అసలు చామంతులు అల్లినట్టే ఉంటాయి. ముద్ద చామంతులా ఉన్నాయి. మార్కెట్ లో దొరుకుతాయి, కానీ ఏంటంటే లూజ్ గా ఉంటది. ఆ పెటల్స్ కూడా మీకు అట్లా దగ్గరగా రావు. ఓకే, సో చాలా బాగుంది. మన దగ్గర డిఫరెన్స్ చూడండి. అది చూపించమ్మా, అది ఎంత బాగున్నాయో ఆ చామంతులు. బాగుంది, నిజంగా చాలా బాగున్నాయండి. రియల్ ఫ్లవర్స్ లాగే బంతిపూలు కానీ మల్లెపూలు కానీ అన్నీ ఉన్నాయి. ఒకటి ఉంది, ఒకటి లేదండి. ఇంకా పైన కూడా ఉన్నాయంట. నేను పైకి వెళ్ళే టైం లేక ఇంకొకసారి వచ్చి వీడియో మళ్ళీ నేను ప్రిపేర్డ్గా వస్తా, బాగా రెడీ అయ్యి వస్తా, అప్పుడు వీడియో తీస్తా మీకు. సో చాలా బాగుంది సునీత గారు. పాపని తీసుకురా, యోధాన్ని తీసుకొస్తాను సునీత గారు. కొంచెం నాకు కూడా చెప్తే నేను కూడా వస్తా. అలాగే సునీత గారు, తప్పకుండా. సో ఇదన్నమాట అండి. డెఫినెట్గా మీకు నేను డిస్క్రిప్షన్లో అన్ని మెన్షన్ చేస్తాను, నెంబర్ కూడా ఇస్తాను. డెఫినెట్గా మీరు తీసుకోవాలనుకుంటే రండి, సరేనా? బాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఒక్కల మొక్కలు కనిపించట్లేదు లైటింగ్ లేక. చూడండి, ఒక్క మొక్కలు కనిపించట్లేదు. ఇవాళ లైటింగ్ వచ్చిందా? ఆకాశం చూడు, ఇదేం అట్లా ఉంటాడు లైటింగ్ వచ్చింది చూడు. ఇంకా సామాన్లు అన్నీ అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ పెడుతున్నాము. లిఫ్ట్ ఏమో పైన 5th ఫ్లోర్కి వెళ్ళింది, మా దగ్గరే ఆగింది. సో మంచి డోర్ వేసినా కిందకి రావట్లేదు అసలు. ఇప్పుడు ఇంకా సామాన్లు పంపించలేదు, స్టార్ట్ చెయ్యాలి. లిఫ్ట్ అలా ఆగిపోతుంది, మొన్న కూడా అంత అయిపోయింది. చూస్తే క్లోజ్గా డోర్ వేసే ఉంది కానీ మొత్తుకుంటుంది అది. సో ఇల్లు మారటం అంటే చాలా 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 తలనొప్పి అసలు. గృహప్రవేశానికి అయింది ఒక ఎత్తు అయితే, ఇల్లు మారటం అమ్మా. ఇప్పుడు టైం వచ్చేసి 12 దాటింది. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ షూట్కి వెళ్ళాలి, ఇంకా పని అవుతూనే ఉంది. అదంతా ఎడిటింగ్ చేసి వీళ్ళకి పంపించాలంట. ఎందుకు?
ఎడిటింగ్ చేసేది మీ తిక్కల మొహవాడా. చెప్పాడు ఇప్పుడు ఎడిటింగ్ చేస్తా వీడియో పెడతారా వీడియో మాకు పెడతారా వాట్సాప్ నెంబర్ ఇస్తే దానికి పెట్టాను యూట్యూబ్ లో పెట్టి లింక్ వీడియోస్ వాళ్ళ వీడియోస్ ఎందుకు పెడతారు బెటర్. వాళ్ళు చెప్పండి ఎవరికి కావాలి వాళ్ళకి కావాలి ఎవరికి क्या बोल रहे हो ना आदमी. ఓకే ఈ చాకి చెప్తా చేత్తో పట్టుకున్నా కొంచెం లైట్గా రాదు కొంచెం రాదు అది కాదు ఫ్రిడ్జ్ లాగు లాగు గోడ కానించుకోదు ఇవే తీసి తర్వాత అదే పని చేస్తా అన్నీ షూటింగ్ డ్రెస్సెస్ అండి. మంచిగా నిండిపోయింది చూడండి. ప్యాకింగ్ చేసిన బండి ఇటు పక్కన జిప్పు జిప్పు పెట్టు జిప్పు పెట్టు జిప్పు చేయమ్మా దీంట్లో జిప్పు పెట్టి ఇదిగో జిప్పు పెట్టాలి. ఫెయిల్ చేసింది ఎందుకు ఇస్తా. ఫెయిల్ చేసిన అక్కడ కింద పెట్టి ఎక్కడన్నా అది పెట్టు. జిప్ పెట్టండి. జిప్పు పెట్టు జిప్పు పెట్టేసి బాబు పెట్టే ఉంటాయి దాంట్లో అది పెట్టు ఇది పట్టుకో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ప్లేస్. జిప్పు పెట్టింది మీరు అలా చూడటం కాదు అక్కడ బాక్స్ అంతగా ఒక్కడక్కడ గుమ్మం దగ్గర ఉండమని చెప్పు. శేషు సేతు శేషు గుమ్మం దగ్గర నుంచి ఒకసారి బాక్సులు పంపించడం కాదు మీరు ఒకసారి గుమ్మం దగ్గర అక్కడ పెట్టు అది పెట్టు ఉంది. ఇక్కడ ప్లేస్ ఉంది. ఎంతేంది టైము స్టార్ట్ చేసుకో భయ ఆగోయా కావాలి అగో ఇవి రెగ్యులర్ బట్టలు. కవర్లు కవర్లు ఇగో పంతులు ఇక్కడ ప్లేస్ సంచులు ఇచ్చు. అన్నయ్య సంచులు. ఇవి ఏదో రెగ్యులర్ బట్టలు ఆ దాంట్లో తీసుకెళ్ళాలా. ఇది పడుకున్నారా అయితే ఇది పక్క పెడుతున్నాను నేను. పడుకున్నారు అందుకే చంపేసాను ఆహా ఈ సెల్ఫ్ ఒకటి మీ కింద దాంట్లో పెట్టేస్తున్నా. గోదావరి చంపేసాయి వచ్చిందా జిల్ల పురుగు. ఒకటి వచ్చింది చంపేసాను మేము. ఇదిగో దుప్పట్లు ఎక్కడ పెట్టినాం మేము దుప్పట్లు ఇక్కడ వేస్తున్నా కింద ఇంకేమైనా ఉన్నాయా కావాల్సింది అవతల బెడ్రూమ్ వేసాయి యోగమ్మ అందులో పౌడర్లు ఉంటాయి చూడు మేకప్ పౌడర్లు. బట్టల షాపులో కనుక హడావిడిగా ప్యాకింగ్ సారీ మీద షార్ట్ మీద ఇదిగో అమ్మ దుండ్లు దుప్పట్లు కింద వేసేసారు ఎదుర్కోకుండా. ఉతికినే మీరు అవన్నీ తొక్కిట్లేదు మరి ఏం చేస్తావు చెప్పు? మంచి మీద పడేసాను మంచి మీద ఆడేస్తావు కింద ఎలా ఆడు ఎలా ఉన్నాయి దానికి మంచిగా పెట్టాను. ఇక్కడ ఈ పైన ఆడిపోతా అమెరికా ఆడిపోతాను నేను ఇంకా. బట్టలు బట్టలు మా అమ్మని తిట్టిరాని ఎప్పుడు నీకు అది నిండా బట్టలు ఇవన్నీ నిండంగా ఇవి నిండిపోగా అవి దాకా యోగా బెడ్రూమ్ అవి. అమ్మో ఎన్ని బట్టలు. లోపల ఉండి అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి కర్టన్స్ వేసేదాన్ని నా సగం ఆస్తి ఇదే ఉంది. ఇంకా ఉన్నాయి బాక్స్ అయిపోయినాయి. కొత్త డ్రెస్సులు ఇద్దే అవి ఎవరు వేసుకోవాలి ఈ మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని బట్టలు అవి ఇస్త్రీ బట్టలు ఇలా ఉంచుతాం ఏం కాదు. మీరా ఇస్త్రీ బట్టలు మట్టి పెట్టండి. వేసిందా గత్తిరి బిత్తిరి నువ్వు ఇవి దాంట్లో పెట్టమన్నా కదా. కానీ అక్కడ పెట్టమన్నా కదా ఎందుకు దేవుడు పుట్టలు మేడకుళ్ళు దాంట్లోనే పెట్టాయి ఫుల్ దా మీద నెట్. ఇస్త్రీ బట్టలు ఇస్త్రీ బట్టలు నీట్గా పెట్టి ఇస్త్రీ బట్టలు
కింది ఇస్త్రీ మడతలు పోతున్నాయమ్మా, కొన్ని ఉన్నాయి. అరే ఇస్త్రీ ఊడిపోతుందా భయ్యా, నిదానికి ఇవ్వు. దిండుది దిండుది చాప దిండు మంచం మీద తిండి పెట్టి కానీ ఇస్త్రీ చేసినాయని ఇస్త్రీ బట్టలు చెప్పా ఇప్పుడు చదువుకొని పోయినట్టే ఉంది అసలు. మంచి పిల్లల స్కూల్ బెల్ట్లు. వీటి కింద అదే అది ఒకసారి కబోర్డ్ అని తూర్చి వేరే పేపర్ తెచ్చి వేసి బట్టలు చదువుకోవాలి. ఇస్త్రీ బట్టలు ఇంకో ఇస్త్రీ బట్టలు ఇవి ఇచ్చే. చేసే నీట్గా ఇది అర్థం పోతాం. డ్రెస్సెస్ మావయ్య నువ్వు చూసుకున్నావా? ఏదమ్మా ఇదేనా నీది దొరికిందా? ఇవాళ ఇందాక బెడ్ కింద అదే దాంట్లో గ్రీన్ పౌచ్ వరకు లేదు. హలో నేను ఇచ్చా. పింక్ బ్యాగ్ వచ్చింది అంటే ఉన్నాయి ఉన్నాయి అవి కాదు షూటింగ్ బ్యాగ్. వచ్చింది 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 మీనా వచ్చింది మీది లగేజ్ సూట్ కేసు. నెంబర్ దియాలా ఏ వెతుకుతుంది మీనాక్షి ఇప్పుడు? నార్మల్ మీనాక్షి ఇంకా దొరకదు ఏం కదా. ఇప్పుడు షూటింగ్ సంబంధించిన ఎప్పుడు దొరికినా దొరకలేదా చెప్పు. అది కాదు మా పౌడర్ అమ్మా నా టచ్అప్ వేసుకుంటాను రౌండ్. అది అన్నని కలర్కి ఎక్కడ పెట్టి ఉంటామా నేను? చూడు ఫస్ట్ ఓపెన్ చేశారు. మంచాలు ఉంటే దాంట్లో తెల్ల పర్సులు ఏ ఇస్త్రీ పట్టింది ఇస్త్రీ చేసే అక్కడ కబోర్డ్ మీ అక్కడ సుంత వాటర్ అంటే చేతి వాటర్ అండి ఇప్పుడు